మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్కారం శిరీష. సో బంగారం అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. దాని గురించి మనము రోజు ఆ బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయాలు అయితే కన్వే చేస్తూ ఉన్నాం. ఈరోజు బంగారం ధర ఏ విధంగా ఉంది అండ్ ఈ రోజు ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే పెరిగే అవకాశం ఉందా? ఒకే ఒక ఆపర్చునిటీ ఉంది అంటాను. లేదంటే ఆ ఆపర్చునిటీ రావాలి అంటే సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట గోల్డ్ పడడానికి. ఒకవేళ పడకపోతే ఏం జరుగుతుంది ఈరోజు? ఎందుకంటే అక్షయ తృతీయకి జస్ట్ 4 రోజులు మాత్రమే. ఇన్ఫాక్ట్ ఈరోజు వదిలేస్తే ఇంకొక 3 రోజులే అనుకోండి. సో నిజంగా చెప్పాలి అంటే 65, 75, 22 క్యారెట్ గోల్డ్ మనం మాట్లాడుకున్నప్పుడు లోయెస్ట్ ఫిజికల్ గోల్డ్ ప్రైస్ అనమాట. అంటే ఆభరణాల కోసం వాడే బంగారము 22 క్యారెట్ ఏదైతే ఉంటుందో. సో ఆ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఈరోజు రేటు కాసంత పెరిగింది. కాసంత కాదు, కొంచెం ఎక్కువనే పెరిగింది. అది ఎంతో మీకు చెప్తాను. 6575 చూసిన తర్వాత ఈ రోజున 6635 ఉంది స్పాట్ గోల్డ్ 22 క్యారెట్. 24 క్యారెట్ 7238 ఇంకా పెరిగింది కాస్త. ఇది దేనివల్ల తెలుసా? మనం అనుకున్నాం కదా 70,200లో సపోర్ట్స్ ఉన్నాయని. సో 70,100 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజున 71,400 దగ్గర ఉంది. సో మార్కెట్లో నుంచి ఏంటంటే ఎలాగైతే పండగ రోజు దగ్గర వస్తుందో ఆ మేజర్ ఫెస్టివల్ అక్షయ తృతీయ అనేది, హోల్సేల్లో కొనేవాళ్ళు బంగారం ఇటుకలు కానివ్వండి, బంగారం బిస్కెట్లు కానివ్వండి కొనేవాళ్ళ క్యూ పెరిగిపోయింది. నిన్నటి బాంబే మార్కెట్ చూస్తే, బాంబే బులియన్ మార్కెట్ అంటే మన భారతదేశంలో అతి ఎక్కువగా ట్రేడ్ అయ్యే ప్లేస్ అంటే జవేరీ బజార్ అని చెప్పేసి కాల్బాదేవి దగ్గర బాంబేలో ఉందన్నమాట. సో అక్కడ బాంబేలో ట్రేడ్ చూసుకుంటే హ్యూజ్ రష్ ఫర్ బయింగ్ మ్యాడ్ గోల్డ్ అనమాట. అసలు నిజంగా ఆభరణాలు ఎన్ని కొంటారో కానీ వీళ్ళు మాత్రం కిలోలు లేపేసుకుంటారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే నిన్న కొన్ని జియో పొలిటికల్ సినారియో జరిగిందండి. దానివల్లనే అసలు గోల్డ్ ఇంకా పెరిగింది. నిన్న 1000 రూపాయలు పెరిగింది. ఎందుకంటే హమాస్ అండ్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ మధ్యలో ఏదైతే వార్ మొన్నటి వరకు జరిగేసి ఇరాన్ పైన కూడా బాంబు దాడి అనుకున్నారు, అదంతా జరిగింది. కానీ వీళ్ళ మీద దాడి చేశారు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద. కానీ ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ఎలాంటి అటాక్ చేయలేదు. కానీ నెగోసియేషన్స్ మాత్రం నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే ఇజ్రాయెల్కి పాలెస్టైన్కి మధ్యలో జరిగిన ఏదైతే పీస్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో వచ్చిన అవుట్కమ్తో ఇజ్రాయెల్ సాటిస్ఫైడ్ కాదు అన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కథ మాకెందుకు బాబు అంటే గోల్డ్తో కనెక్ట్ అయ్యి ఉంది. అక్కడ వాళ్ళు మాకు సాటిస్ఫాక్టరీ లేదు అన్నందుకు ఏమైందంటే గోల్డ్ స్పైకప్ అయిపోయింది అనమాట. అంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒకవేళ ఒప్పందానికి రెడీ కాకపోతే, సంతకాలు పెట్టకపోతే మళ్ళీ వార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో వార్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మీకు క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిపోతుంది, బంగారం ధరలన్నీ మండిపోతూ ఉంటాయి, పైకి వెళ్తూ ఉంటాయి. అలాగే షేర్ మార్కెట్ కిందికి వస్తుంటుంది. అలాగే మీరు చూడండి ఈ రోజున 7వ తేదీ మే రోజున మార్కెట్స్, ఈ రోజున స్టాక్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. కానీ గోల్డ్ మాత్రం మీకు మైల్డ్గా సైడ్ వేస్లో ఉండేసేసి మళ్ళీ పాజిటివ్ వైపుపై వెళ్తుంది. కానీ ఒకవేళ ఈ అగ్రిమెంట్ సైన్ సిగ్నేచర్స్ ఇవాళ ఎక్స్పెక్టెడ్ అనమాట ఎనీ టైమ్ బై అబౌట్ 4-5 ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా. ఒకవేళ సంతకాలు జరిగాయి అనుకోండి గోల్డ్ కుప్పకూలి 69,000 కిందికి వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే గుడ్ న్యూస్ కదా. గోల్డ్కి గుడ్ న్యూస్ అంటే ఎప్పుడు డైజెస్ట్ అవ్వదు, బ్యాడ్ న్యూసే తనకి ఇష్టం అనమాట. సో గుడ్ న్యూస్ రాగానే డిమాండ్ అనేది, భయం అనేది పోతుంది. కాబట్టి డిమాండ్ అనేది ఇమీడియట్గా పడిపోతుంది. గోల్డ్ విల్ లూజ్ ఇట్ 70,000 మార్క్. ఇట్ విల్ క్రాష్ డౌన్ టు 69,000 ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్. దాని తర్వాత మీరు నమ్మరు, ఈ రాబోయే 3 రోజుల్లో 69 వరకు వచ్చిందంటే 65,000 వచ్చేస్తుంది గోల్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ గోల్డెన్ ఛాన్స్ ఒకటే ఛాన్స్ ఉందని చెప్పాను. అందుకే ఇవాళ సిగ్నేచర్స్ జరగనున్నాయన్నమాట. అది జరిగిందంటే మాత్రము గోల్డ్ ఇమీడియట్గా క్రాష్ అయిపోతుంది. ఒకవేళ జరగకపోతే వార్ కూడా అయ్యే ఛాన్సెస్ లేదు. ఇదే రేంజెస్లో 70,000, 72,000 మధ్యలో మనకి కొట్టిమిట్టాడుతుంటుంది. మార్కెట్లో సైడ్ వేస్గా ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఒకవేళ అక్షయ తృతీయ కోసం కొనాలి అని చెప్పి మీరు మనసులో అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ముందుకెళ్ళండి, కొనుక్కోండి. లేదంటారా ఈరోజు సాయంత్రం 4-5 ఇండియన్ స్టాండర్డ్ టైం వరకు వెయిట్ చేయండి. సంతకాలు అయ్యాయా మీకు గోల్డ్లో బంగారు ఆఫర్ వస్తుంది అనమాట. ఒక గోల్డెన్ ఆఫర్ గోల్డ్ కొనడానికి వస్తుంది. సో వెయిట్ చేయండి. బట్ నేను మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను. ఇక్కడ
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి గోల్డ్ రేంజెస్ ఇంట్రాడే ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రాడే రేంజెస్ కావాలి కాబట్టి అఫ్ కోర్స్ అది కూడా మనం చెప్దాము. 70,000 ఈజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్, 71,200 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దానిపైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి దానిపైనే ఉన్నంత వరకు గోల్డ్ బుల్లిషే, అంటే 73,000 వరకు అప్ సైడ్స్ ఉన్నాయి మీకు. కానీ 70,000 దిగితే మాత్రం 69 65,000 ఉంది. సో ఈ రేంజెస్ని గుర్తుపెట్టుకోండి. మరి గోల్డ్లో ఒక పైవట్ జోన్ అనేది ఉంటుందండి. ఇది ఇంట్రాడే కోసం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కానీ కాదు, మీ ఓన్ హోంవర్క్ చేసుకుంటే మీ లాస్ అనేది, మీ ప్రాఫిట్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వయం కృషితో సొంతగా ఒక రైట్ నాలెడ్జ్ అని పొందాలి. ఆ రైట్ నాలెడ్జ్ విషయంలోనే నేను మీకు ఫస్ట్ అంటాను, నేర్చుకోండి. ఒకవేళ ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు నేను మీకు మీ అవేర్నెస్ కోసం ఒక ఇంపార్టెంట్ లెవెల్ చెప్తున్నాను. ఇన్ కేస్ గోల్డ్ 69,000 దిగింది అనుకోండి, నేను ఇందాక ఒక ఫిగర్ చెప్పా 65,000, నాకు ఇక్కడ పైవట్ లెవెల్స్లో 64,000 కూడా చూపిస్తుంది. అంటే ఇఫ్ ఇట్ బ్రేక్స్ 65,487 బంగారం, ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో చెప్తున్నాను ఇది. సో ఫ్యూచర్స్ మార్కెట్లో ఒక్కసారి 65,487 బ్రేక్ అవ్వంగానే 64,600 వరకు కిందకి పడిపోతుంది. అంటే ఇక్కడ మీకు కనీసం గోల్డ్ డౌన్ సైడ్లో 2 డౌన్ సర్క్యూట్స్, నెగిటివ్ సర్క్యూట్స్ అందుకునే అవకాశం ఉందన్నమాట. డౌన్ సర్క్యూట్స్ అంటే 2%, 4%, 6% లాంటి ఫాల్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఫాల్కి చాలా అవకాశాలు ఉన్నాయి ఒకసారి 70,000 తగ్గిన తర్వాతే. లేదంటారా, అప్ సైడ్లో ఒకసారి 72,000 క్రాస్ అయిందంటే మళ్ళీ ఆల్ టైమ్ హై 73,958 ఏదైతే ఉందో దాన్ని కూడా క్రాస్ చేసేసి 79,000 అండ్ 83,000 గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫిగర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం పెరిగిందనుకోండి, సో ఖచ్చితంగా మీకు స్పాట్ మార్కెట్లో కూడా మీకు ఆభరణాల బంగారం కానివ్వండి, లేదంటే మీకు 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ కానివ్వండి, దాని రేట్లు కూడా భగ్గుమని అంటుకుంటాయి. అది కూడా ఇట్ విల్ రీచ్ అప్ టు 80,000 రూపీస్. ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్ గోల్డ్ మార్కెట్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా వరల్డ్ వైడ్లో బంగారాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో బంగారం గురించి ఎక్కువగా పడుతుందని మాత్రం అనుకోకండి. 70,000 ఒకవేళ దిగకపోతే, దిగనంతే ఖచ్చితంగా మీకు 74 పైన వెళ్ళిపోతుంది, 79 అండ్ 83. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకొని మరి మీరు గోల్డ్ బై చేయాలా లేదంటే ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకుంటున్నారా చేసుకోండి. ట్రేడ్ చేస్తారా లేదంటే వాచ్ చేస్తారా మీ ఇష్టం. నేను మాత్రం రికమెండేషన్ ఇవ్వను, ఎందుకంటే ఓన్లీ మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.